శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం కృష్ణపక్షము సరియగు తేదీ 23/2024. నేడు సూర్యోదయం 6:25 సూర్యాస్తమయం 5:40 ఉంది. అలాగే అష్టమి తిథి అనేటువంటిది నేడు కలదు. రాత్రి 9:36 వరకు అష్టమి తిథి ఉంది. ఆ తదుపరి ఈరోజు మఖా నక్షత్రం అనేటువంటిది కూడాను నక్షత్రం అనేటువంటిది ఉంది. రాత్రి 9:52 వరకు ఉంది. వర్జం ఉదయం 9:05 నుండి 10:48 వరకు వర్జం ఉంది. అలాగే ఐంద్ర యోగము కౌలవ కరణము అనేటువంటివి ఉన్నాయి. దుర్ముహూర్తం ఉదయం 6:25 నుండి 8:01 వరకు దుర్ముహూర్తం అనేటువంటిది కలదు. అమృత ఘడియలు రాత్రి 7:19 నుంచి 9:10 వరకు ఉన్నాయి. ఇక నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి. అనుకున్నటువంటి కార్యాదులు కాస్త ఆలస్యంగా సంభవించడం, కార్యాదుల్లో ఆలస్యం జరగడం వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కొంత ఏర్పడుతూ ఉంటుంటాయి. అయినప్పటికి కూడాను భగవన్నామస్మరణ చేయండి. దానివల్ల కార్యాదుల్లో ఆటంకాదులు లేకుండా ముందుకు సాగడానికి అవకాశాలు మెండుగా కలుగుతూ ఉంటుంటాయి. వృషభ రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. వీరు చేస్తున్నటువంటి కార్యాదుల్లో కూడాను పరిపూర్ణత లభించినప్పటికి కూడాను కార్యంలో వీరికి సహకరించేటువంటి వారు చాలా తక్కువగా ఉంటుంటారు. అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా జరగడము, అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కొంత సంభవించే అవకాశం ఉంది. మీరు ముందుగానే జాగ్రత్త పడి దానికి అనుగుణంగానే నడుచుకోవలసిందిగా తెలియజేస్తున్నాము. అలాగే వీరు సాధ్యమైనంత వరకు కనకధారా స్తోత్ర పారాయణాన్ని పఠించడం వల్ల దానికి దోషం అనేటువంటిది కొంతవరకు నివారణం అనేటువంటిది అవుతూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి మేలైనటువంటి జాతకం కలదు. నేడు వీరు అనుకున్నటువంటి కార్యాదులు సిద్ధిస్తూ ఉంటుంటాయి. వారికి త్వరితగతిన కార్యాదులు అనేటువంటివి పరిపూర్తి కలగడం, స్త్రీ మూలకంగా ద్రవ్య ప్రాప్తి కలగడం, ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడం, నూతన వస్త్రం కూడాను సంప్రాప్తి కలిగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే స్త్రీ మూలకంగా ద్రవ్యం లాభం వల్ల అనేక రకాలైనటువంటి సౌఖ్యాదులు కూడాను సంభవించవచ్చు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి చాలా శుభదాయకం యోగదాయకంగా ఉంది. వారు అనుకున్నటువంటి కార్యాదులన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు. వీరు చేస్తున్నటువంటి పనులలో ఏమాత్రం కూడాను ఆలస్యం లేకుండా సంపూర్ణంగా పనులనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు. సింహరాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉండడంతో పాటుగా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేస్తుంటారు. వ్యాపారస్తులకు నూతన వ్యాపార అవకాశాలు అనేటువంటివి మెండుగా లభించడం అనేటువంటిది కలుగుతుంటుంది. తీర్థయాత్ర సందర్శన, అలాగే సుదూర ప్రయాణాదులు కూడాను చేస్తూ ఉంటుంటారు. దీనివల్ల వారికి అనారోగ్య సమస్యల నుండి కూడాను నివారణమైపోయి సంపూర్ణ ఆయురారోగ్యాదులు కూడాను సిద్ధిస్తూ ఉంటాయి తీర్థయాత్ర సందర్శనం వల్ల. ఆ విధంగా భగవద్ ధ్యానము భగవత్ సందర్శన అనేటువంటిది ఎక్కువ వరకు ఈ యొక్క సింహరాశి వారు చేయడం చాలా శ్రేయస్కరం. కన్యా రాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది. వీరికి సుదూర ప్రయాణాదులు ఎక్కువగా సిద్ధిస్తూ ఉంటుంటాయి. అనుకోకుండా ప్రయాణాదులు చేయడం, కొన్ని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడవచ్చు. వీరు చేస్తున్నటువంటి కార్యాదుల్లో కూడాను కొంతమేర జాప్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. అలాంటి జాప్యాన్ని పోగొట్టుకోవడం కొరకు మీరు సకల విధాలైనటువంటి పనులు అనేటువంటివి కూడాను అన్నీ కూడాను చాలా జాగ్రత్త పడి చేస్తేనే ముందుకు సాగుతాయి. కానీ ఏమాత్రం అలసత్వం వహించినా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తులారాశి, ఈ రాశి వారికి చాలా మెరుగైనటువంటి జాతకం కలదు.
అనుకున్న కార్యాలు సకాలంలోనే పరిపూర్తి చేస్తుంటారు. పెద్దల యొక్క మన్ననలను పొందడం, అలాగే కీర్తి ప్రతిష్టలు అనేటువంటి రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వారికి అనేక రకాలైనటువంటి నూతన అవకాశాలు కూడాను సిద్ధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సకాలంలో పరిపూర్తి చేస్తారు. కానీ మాత్రం ఎంత పరిపూర్తి చేసినప్పటికీ కూడాను సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే రాహుకేతువుల్లో రెండు గ్రహాల్లో ఒక గ్రహం అనేటువంటిది అంత ఆనుకూల్యంగా లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడవచ్చు. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు. దానికి వారు తగ్గట్టుగా శివారాధన చేసుకోవడం వల్ల కొంతవరకు మెరుగుగా కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి, ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది. అనుకున్న పనులు పరిపూర్తి చేస్తుంటారు. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు పరిపూర్తి చేయడం వల్ల తన పై అధికారుల చేత మన్ననలను పొందడం, కొంత మానసికమైనటువంటి ఒత్తిడి కలిగినప్పటికీ కూడాను పనులు పరిపూర్తి చేశాననేటువంటి సంతృప్తి వల్ల వీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వీరు చేస్తున్నటువంటి పనులలో కొంత జాప్యము, డబ్బులు రావాల్సిన చోట సకాలంలో రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. మళ్ళీ ఇతరత్రా సర్దడం ఇలాంటివి అనేటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ముందుగానే జాగ్రత్త పడి నడుచుకోవడం చాలా శ్రేయోదాయకం. ఈ విధంగా నడుచుకోవడం లేదా ప్రతినిత్యం కూడాను లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం కానీ కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కొంతమేర తగ్గే అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నాయి. కుంభరాశి, ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి ఉండవు. కీర్తి ప్రతిష్టల్లో ఎలాంటి లోటుపాట్లు అనేటువంటి ఉండవు. కానీ అయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటాయి. వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడాను సక్రమమైన పద్ధతిలో చేసినప్పటికి కూడాను శారీరక శ్రమ వల్ల అలసట ఏర్పడడం, దానివల్ల కొంత చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి మీరు ప్రతినిత్యము కూడాను శివాభిషేకం చేసుకున్నటువంటి తీర్థాన్ని స్వీకరించడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి, ఈ రాశివారు చాలా వరకు ఏళ్నాటి శని బాధతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు. అలాంటి వారు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల్లో కొంతమేర తనకు సంప్రాప్తి కలిగినటువంటి ఈ యొక్క జాతక ప్రకారంగా వారు కొన్ని ఇబ్బందులు పడ్డా కానీ అయినప్పటికీ కూడాను వారు సకాలంలోనే కార్యాదులు అనేటువంటివి అన్నీ కూడాను సిద్ధిస్తూ ఉంటుంటాయి. వారు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త జాప్యం ఏర్పడ్డప్పటికి కూడాను సకాలంలో పనులు పూర్తి చేసుకొని వారు చేసేటువంటి పనులలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకపోయినప్పటికీ కూడా సకాలంలో పనులు పరిపూర్తి చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.